ఏమడో బేసిక్ సర్వైవల్ స్కిల్స్ లో మన కూడు మనం వండుకోవడం అనేది ఒకటి. అసలైంది అన్నం వండడం వచ్చేసింది అనుకోండి, ఏ పచ్చడో పెరుగు వేసుకుని కొట్టేసి కడుపు నింపేయచ్చు. ఆ మాత్రం అన్నం వండడం కూడా రానోళ్ళు ఉంటారా అంటారా? అమ్మా బంగారు తల్లులు, డాడ్ లిటిల్ ప్రిన్సెస్లు, మీతో పాటే నాలాంటి చండి మండి తెలగపిండి ఉద్గండ పండితులు వంటంటే తినేదే కాని చేసేది కాదు కాకూడదు అనుకుంటారు. మనలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో. హాస్టల్లో ఉన్న, పీజీల్లో ఉన్న, రూముల్లో ఉన్న కరెంట్ రైస్ కుక్కర్ లో వండుకోవాలంటే ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు నీళ్లు సరిపోతాయినా? అరే సరిపోతాయి. ఓరు మీ దోంపలు దాకా లేనిపోంది బియ్యం కడగడం మర్చిపోయారు. ముందు ఆ గ్లాస్ బియ్యాన్ని 1 or 2 times క్లీన్ చేసుకుని రైస్ కుక్కర్ లో వేసి వండుకోండి. ఇంట్లో పొయ్యిల మీద 2 రకాలుగా వండుకుంటారు. ఒకటి ఇగురు అన్నం, ఇంకోటి వార్చే అన్నం. మొదటగా ఇగురు అన్నం. గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు వాటర్ వేసుకుని పలుకు పదును పోయి మెతుకు మెత్తబడి నీరు ఇంకిపోయేంత వరకు ఉంచి దించేసుకోవడమే. రెండోది వార్చే అన్నం. గ్లాసు బియ్యానికి 3-3.5 గ్లాసుల నీళ్లు. రెండింటికి పొంగు రాగానే మూత తీసి గరిటితో తిప్పుకోవాలి సుమి. పొంగొచ్చి మెతుకు మెత్తపడగానే అన్నం వార్చేసుకుంటే గంజి వచ్చేస్తది. మళ్ళీ ఓ నిమిషం మంట మీద ఏడి చూపించి దించేసుకుంటే చాలు. తెల్ల మల్లి మొగ్గల్లాగా పొడి పొడి ఆడతా మన తెలుగింటి అన్నం రెడీ.